అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి మన ప్రభుత్వంలో. బైక్ తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైక్ తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. ఒకసారి జరుగుతాయి. ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. మోహన్ రెడ్డి గారి పార్టీ హిట్ అండ్ రన్ పార్టీ అని పేరు పెట్టచ్చు. అంటే మీ బాబాయిని చంపేశారు. అట్టనే ఆయనే చంపించాడు. వాళ్ళ బాబాయిని జగన్మోహన్ రెడ్డి చంపించాడు. ఆనాడు నేను చెప్పా, ఈ గడప పైన నేను చెప్పా, సొంత బాబాయిని లేపేశాడు, తప్పు కాదంట. సింగయ్యని ఆయనే చంపేశాడు, తప్పు కాదంట. వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు ఒక వ్యక్తిని గుద్ది చంపేస్తే అది తప్పు కాదంట. వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేశాడు. ఈజ్ అ మేజర్, ఈజ్ నాట్ అ మైనర్. యాక్సిడెంట్ చేసిన తర్వాత ఏం చేయాలి? అప్పుడు తల్లిదండ్రుల పైన ఉన్న బాధ్యత ఏంటి? అరే నువ్వు చేసిన తప్పురా, అయిపోయింది, వెళ్దాం పోలీస్ స్టేషన్, సరెండర్ చేసి న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో అది తీసుకోండి అని చెప్పాలి. తెలంగాణలో ఇట్లనే ఒక కేంద్ర మంత్రి పైన కొడుకు పైన ఆరోపణలు వస్తే ఆ మంత్రి ఏం చేశాడండి? వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు. లీగల్ రిక్వెస్ట్ ట్రై చేశాడు. దాని తర్వాత అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు. అది చేయకుండా ఎంత చులకంగా చెప్తున్నాడండి.